మీ అందరి చేతుల్లో తెల్ల పేపర్లు ఉన్నాయా? ఓకే. మీకు ఒక నిమిషం సమయం ఇవ్వబడుతుంది. జనరల్గా అందరి మీ వ్యక్తిగత జీవితాల్లో నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో మీరు ఒక విషయాన్ని బాగా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. వీలైతే బైబిల్ తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు వయస్సునందును జ్ఞానమునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆయన టీనేజ్ సంబంధించి ఆయన చిన్నతనంలో ఆ విషయాలు ప్రస్తావించబడ్డాయి. నేను ఆలోచిస్తున్నా, ఇక్కడున్న మార్నింగ్ చూసాం మనం 20 మంది పైన టీనేజర్స్ ఉన్నారు. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 20 మంది నిలబడ్డారు. మంచి గ్రూప్ అండి, వండర్ఫుల్. ఈరోజు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక విషయం గుర్తు చేస్తున్న యవనస్తులందరికీ, టీనేజర్స్ అండ్ యవనస్తులందరికీ, యేసుక్రీస్తు వారే ఈ భూమి మీద మానవుడిగా ఉన్న సందర్భంలో ఆయన సంపూర్ణ దేవుడని సంపూర్ణ మానవుడని మనకు తెలుసు. ఆయన ఈ భూమి మీద ఉన్న సందర్భంలో 4 ఏరియాస్లో అయినా వృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. వయస్సునందు అంటే ఫిజికల్ గ్రోత్, 2 జ్ఞానమందు ఇంటలెక్చువల్ గ్రోత్, 3 దేవుని దయ్యందు స్పిరిచువల్ గ్రోత్, 4 మనుషుల దయ్యందు ఫిజికల్, దాన్ని సోషల్ గ్రోత్ అనొచ్చు. యవనస్తులను గమనిస్తున్నప్పుడు కొంతమంది భక్తి బాగా చేస్తారు, వాళ్ళ కెరీర్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది అద్భుతమైన ఉద్యోగం చేస్తుంటారు, అసలు భక్తే ఉండదు. కొంతమంది భక్తి చేస్తూ ఉద్యోగం చేస్తే చివరికి ఆరోగ్యం ఉండదు. కొంతమంది భక్తి చేస్తూ మరి మంచి ఉద్యోగం చేస్తూ ఆరోగ్యం ఉంటే వాళ్ళకి సంఘంలో సమాజంలో సాక్ష్యం ఉండదు. సో ఏదేమైనా ఇక్కడ మీరందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ 4 ఏరియాస్లో వృద్ధి చెందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మీరు ఎదగాలి. మీ అనుదిన జీవితాల్లో చాలా ఆలోచనలు, చాలా ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ అన్నీ చెప్పలేం, కానీ కొన్ని విషయాలు, మీకు అవసరమైన విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. సో మీ పేపర్లో, వైట్ పేపర్లో ఉంది కదా, ఒక్క ప్రశ్న మీ అనుదిన జీవితం, ఇప్పుడు చెప్పేగా, ది ఫిజికల్ గ్రోత్ సంబంధించి కావచ్చు, స్పిరిచువల్ గ్రోత్ సంబంధించి కావచ్చు, లేదా సోషల్ గ్రోత్ కావచ్చు, ఏదైనా సరే మీ అనుదిన జీవితంలో వచ్చి ఒక ప్రశ్న రాయండి. ఒక ప్రశ్న రాసివ్వండి. నేను చెప్పగలిగింది చెప్తాను, మిగతావి బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ, నాయకులు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. నేను మాత్రం ఒక 15-20 మినిట్స్ కొన్ని మాటలు గుర్తు చేసి, చివరిలో ఒక 10 నిమిషాలు ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తా. మీకు ఇప్పుడు జవాబులు రాయమని రాస్తారు, ప్రశ్నలు రావమ్మా? రాశారా? బ్రదర్స్ ఎవరైనా కలెక్ట్ చేయండి ప్లీజ్, ఒకరు కలెక్ట్ చేయండి. ప్రశ్నలు పక్క వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఇష్టం ఉంది. జవాబులు కదా ఎగ్జామ్లో మీరు అలా చేసేది, ఆన్సర్లు కదా అలా చేసేది, ప్రశ్నలు కూడా అడుగుతున్నారా? ఓకే. అయితే ఇక్కడ యూత్ మీటింగ్ అవసరమైన కొన్ని విషయాలను అయితే ప్రస్తావిస్తాను. నేను అన్నీ చెప్పలేకపోయినా తర్వాత పాస్టర్ గారు మీకు ఖచ్చితంగా వాటిని వివరిస్తారు. ఇది సందర్భం కాబట్టి ఆ విషయాలు తెలుసుకోవాలని ఆశ. బ్రదర్స్ కలెక్ట్ చేయండి. సిస్టర్ నుంచి ఒకరు కలెక్ట్ చేసి నాకు ఇచ్చేయండి అమ్మా. మీరు త్వరగా వెళ్ళాలనుకుంటున్నారా? రాసి ఇచ్చేసాను త్వరగా. మీ పేరు రాయాల్సిన పని లేదు, నో నీడ్ టు రైట్ యువర్ నేమ్. మీ పేరు రాయాల్సిన పని లేదు. ఓకే, మళ్ళీ నేను ఎవరు రాశారని చెప్పి అడగను అసలు. ఓకే, మొత్తానికి ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా రాశారు, 6 ప్రశ్నలు. తమ్ముడు ఎప్పటి నుంచి? అమ్మ మిగిలిన వాళ్ళు అంటే ఆ వైట్ పేపర్ తీసుకెళ్ళిపోదనుకుంటున్నారు ఇంటికి.
త్వరగా. యూత్ మీటింగ్లో ప్రత్యేకత ఏంటంటే యూత్ విషయాలే మాట్లాడతాం, మీకు సంబంధించిన విషయాలు మాట్లాడతాం. కాబట్టి ఎప్పుడు యూత్ మీటింగ్ జరిగిందో అది చాలా మంచిది. ఇంకెవరండి? త్వరగా. ఓకే, వచ్చిన వాటిలో నుంచి కొన్ని ముఖ్య విషయాలు నేను ప్రస్తావిస్తా. ఓకే, సరే. నా వైపు చూస్తున్నారా? కొన్ని ప్రశ్నలు వచ్చాయి, దాంట్లో అన్నీ కాదు కానీ ఇప్పుడు ప్రస్తుత సమయానికి అనుగుణంగా విషయాలు నేను ప్రస్తావించిన ప్రయత్నం చేస్తా. జీవితంలో నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. ఓకే, చాలా మంచి ప్రశ్న. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా, జాగ్రత్తగా వినాలి. మానవ జీవితంలో మన జీవితం అంతా కూడా మన జీవితం అంతా కూడా కొన్ని చాయిసెస్ వస్తూ ఉంటాయి. చూజ్ చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, పర్పస్ ఆఫ్ లైఫ్లో దేవుడు ప్రత్యేకంగా మనిషికి మాత్రమే 4 ప్రత్యేకమైన గుణలక్షణాలు ఇచ్చాడని. దాంట్లో ఫ్రీ విల్ ఒకటి ఉంది, మన స్వచిత్తం. దేవుడు మనకు ఎన్నుకునే అవకాశం ఇచ్చాడు. అయితే మానవ జీవితంలో ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు చేయాల్సి వస్తుంది, కొన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. అయితే 3 ప్రధానమైన విషయాలు గుర్తు చేస్తున్నా, జాగ్రత్తగా నా వైపు చూడాలి. నెంబర్ 1, చూజింగ్ క్రైస్ట్. మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయం, అత్యవసరంగా చేయవలసిన నిర్ణయం, ఇప్పుడే చేయవలసిన నిర్ణయం. ఒకవేళ ఇంకా తీసుకోకపోతే ఏదైనా మానవ జీవితంలో ఒక నిర్ణయం అతి ప్రాముఖ్యమైనది ఉంది అంటే చూజింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం కంటే ఇంకా గొప్ప నిర్ణయం ఏది కూడా లేదు, మరి శ్రేష్టమైన ఏది కూడా లేదు. ఒకవేళ మిగతా విషయాలు మీకు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా తీసి పక్కన పెట్టండి. ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం. అనుకుంటున్నారేమో, అన్నా మేము ఇంకా యంగ్స్టర్స్మే కదా, మాకు ఇంకా ఒక 30, 40, 50 సంవత్సరాల భవిష్యత్తు ఉంది, అప్పుడేనా అనుకుంటున్నారేమో. సో ఈ మధ్య చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ శ్రద్ధాంజలి ఫోటోలన్నీ కూడా మేము యవనస్త్రీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేడే రక్షణ అన్న విషయం తెలియజేస్తుంది. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దు. ఒకవేళ మీరింకా ఆలోచిస్తూ ఉన్నారంటే, వాయిదా వేస్తూ ఉన్నారంటే అది ఎప్పుడు కూడా ప్రమాదకరమైంది. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 32, 33 వచనాల్లో 3 రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా ఇలా ఉంటారు. అపోస్తుల కార్యం 17, 32 నుంచి, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకుని విశ్వసించిరి. ఇక్కడ 3 రకాల వాళ్ళు కనిపిస్తున్నారు మీకు. 32 వచనం ప్రారంభంలో కొంతమంది ఏం చేశారంట? అపహాస్యం చేశారట. తెలుసు, సేవకులు మాట్లాడుతున్నప్పుడు మీ పాస్టర్ గారు మరొకరు మాట్లాడుతున్న సందర్భాల్లో ఇలాంటి వారు కూడా ఉంటారు. అపహాస్యం, ఎగతాళి. ఎన్నిసార్లు వినలేదండి, ఎన్నిసార్లు తెలీదు, ఇంతకంటే పెద్ద సేవకులు చెప్పగా విన్నాం, ఇంతకంటే గొప్ప మాటలు విన్నాం, ఇంతకంటే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడన్నా? అపహాస్యం, ఎగతాళి చేసేవారు ఉన్నారంట అక్కడ. రెండవది, కొంతమంది ఇంకొకసారి విందామనుకున్నారట. ఇంకొకసారి, నెక్స్ట్ టైం. అన్నా ఇప్పుడు కంగారేముందన్నా, నేను ఇంకా టీనేజ్లో ఉన్నాను, యంగ్స్టర్గా ఉన్నాను, నెక్స్ట్ యూత్ మీటింగ్లో ఆలోచిద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ టైం అనమాట. అయితే 3వ వాళ్ళు ఉన్నారు, అతని హత్తుకొని విశ్వసించరు. పౌలు గారు చెప్పిన బోధ ఏదైతే ఉందో ఆ బోధను హత్తుకొని విశ్వసించారంట. మరి మీరు ఈ 3 ఏ గుంపు? ఖచ్చితంగా ఒక గుంపులో ఉంటారు మీరు. ఈరోజు వచ్చిన వారిలో ఈ 3 ఒక గుంపు ఖచ్చితం. అపహాస్యం చేయడం, ఇంతకంటే ఎక్కువ విన్నామన్నట్టుగా,
రెండవది వాయిదా వేయడం, ఇంకొకసారి చూద్దాం అన్నట్టుగా. మూడవది దేవుని మాట, దేవుడు నాతో మాట్లాడారన్నట్లు హత్తుకొని విశ్వసించడం. మరి మీరు ఎవరు, ఏ గుంపులో ఉన్నారో ఇట్స్ యువర్ చాయిస్. నెంబర్ 1 డెసిషన్ చూజింగ్ క్రైస్ట్. నెంబర్ టూ చెప్తున్న జాగ్రత్తగానండి. చూజింగ్ కెరీర్. మీ కెరీర్ను ఎన్నుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన నిర్ణయమే. నేను మరలా చెప్తున్నా, ఉదయం చెప్పాను, మనం దేవుని బిడ్డలను అనుకుంటున్నాం, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మన గురించి మాట్లాడుకున్నాం, దేవుడి యొక్క శక్తిని, ఆయన ఆ ఉన్నతమైన ఆ సర్వశక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన బిడ్డలుగా మనం ఎందుకని ఆ గ్రూప్ 4 ఉద్యోగం చాలన్నా, ఆ ప్రైవేటు చిన్న ఉద్యోగం చాలన్నా, కనీసం అటెండర్ వస్తే చాలన్నా, హోమ్ గార్డ్ చాలన్నా, ఇదే మన జీవిత లక్ష్యాలు ఇవా? ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న అబ్బాయి ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి? మొన్న ఒక యూత్ మీటింగ్ జరిగితే ప్రశ్నల ఆన్సర్ అంతా కూడా కెరీర్ గైడెన్స్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సమయం లేదు కానీ నేను అన్నీ మాట్లాడలేను. ఒక విషయం అతను గుర్తు చేస్తున్నా, సంఘంలో ఎదుగుతున్నా మీరు, ఇందాక చెప్పాను చూసారా, ఇంటలెక్చువల్ గ్రోత్ అది మీకు ఉండాలి. దైవికంగా ఎదగాలి. అదే సమయంలో మీ కెరీర్ మీద స్పష్టత ఉండాలి. కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అయిపోయిన తర్వాత, డిగ్రీ ఎండింగ్లో రిజల్ట్ వచ్చాక, సార్ ఇప్పుడు ఏం చేయమంటారు? జాలేసేది వాళ్ళని చూసి. 10th క్లాస్ వచ్చే సమయానికి మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు తెలియాలి, మీ బలాలు, మీ బలహీనతలు మీకు అవగాహన రావాలి. ఇంటర్మీడియట్ నుంచే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయాలి. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి మీకు దాని మీద ఒక పట్టు వస్తుంది. చాలా తక్కువ వయసులోనే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కాబట్టి చూజింగ్ కెరీర్ చాలా రెండవ ప్రాముఖ్యమైన నిర్ణయం. మూడవది మీ జీవితంలో మరొక ప్రాముఖ్య నిర్ణయం, చూజింగ్ కన్సర్ట్, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. అసలు ఈ రోజున మా బంధువుల్లో 2 రెడీగా ఉన్నారు, పెళ్ళై సంవత్సరం అయింది, విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడిపోదామా అని తహతహలాడుతున్నారు. వాళ్ళని చూస్తే బాధేస్తుంది. క్రైస్తవ కుటుంబంలో పుట్టి సంఘంలో చిన్నప్పటి నుంచి వచ్చి పెళ్లి విషయంలో వారు చేసిన తప్పుకి తలలు బాదుకుంటున్నారు కుటుంబాలు. దయచేసి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయం నేను చివరిలో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. మీ జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఈ 3. మొదటి యేసు ప్రభువుని అంగీకరించడం కంటే గొప్ప నిర్ణయం ఇంకోటి లేదు. 2 మీ కెరీర్ని ఎన్నుకోవడం. 3వది జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన 3 నిర్ణయాలు. ఈ విధంగా మీరు చేయగలిగితే దేవుడు మీ జీవితంలో మీ జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడని గుర్తు చేస్తూ ఉన్నా. ఓకే, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడే మాట్లాడాను కదా, లోకాసువార్త 2:52. వీలైతే దాన్ని ఎంతసేపు చదవగలరో, ఎంతసేపు ధ్యానం చేయగలరో చేయండి. మనం ఒక చోట దాన్ని గ్రూప్ డిస్కషన్ పెట్టాం. అద్భుతంగా యవనస్తులు వాళ్ళే మాట్లాడారు. వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్న విషయం నేను గుర్తు చేసుకుంటున్నా. అద్భుతంగా. సో వీలైతే భవిష్యత్ కార్యక్రమాల్లో దాని ప్రణాళిక వేద్దాం. నేను మరలా చెప్తున్నా, మీరు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, రాణించాలి. అటు ఆత్మీయ జీవితంలో కానీ, సమాజంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ కెరీర్ పరంగా కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఏ విషయంలో మీరు రాణించాలి అంటే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్లుగా ఫిజికల్ గ్రోత్ ఉండాలి, ఇంటలెక్చువల్ గ్రోత్ ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి, అదేవిధంగా సోషల్ గ్రోత్ ఉండాలి. సింపుల్గా ఒక మాట చెప్తా. ఫిజికల్ గ్రోత్ అంటే ఈ రోజున చాలా పెద్ద సమస్య యవనస్తుల్లో. సో ఫిజికల్ వర్క్ లేదు, లేదా చాలా బలహీనంగా కనిపిస్తున్నారు, చాలా బలహీనలుగా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలం ఒక సర్వే చేశారు క్రిస్టియన్ ఒక సంస్థ వాళ్ళు. అబ్బాయిలు జిమ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, జిమ్ చేయడం తప్పు అని అనట్లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం తప్పు అంటలా. కానీ వాళ్ళు చేసే ఉద్దేశం రాంగ్. ఏంటంటే, తెలిసిన విషయం ఏంటంటే, టు అట్రాక్ట్ అదర్స్. వాళ్ళు ఎందుకు కండలు పెంచుతున్నారయ్యా, ఎందుకు జిమ్కి వెళ్తున్నారయ్యా అంటే ఇందరు ఆకర్షించడానికంట. అది సరైనది కాదు కదా. ఫిజికల్ గ్రోత్ ఎలా వస్తుందో చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. మంచి ఆహారం తీసుకోండి. మంచి ఆహారం అంటే అమ్మ వండే ఆహారం, బయటది కాదు. పానీపూరి ఇష్టమైన బాగా మా విజయవాడలో పడి చచ్చిపోతున్నారు. ఆ పానీపూరి బండి ఎక్కడ ఉంటుంది చూసారు ఎప్పుడైనా? ఎప్పుడు మురుగ్గాలో పక్కనే ఉంటుంది. మంచి ఆహారం తీసుకోండి, మంచి విశ్రాంతి తీసుకోండి, మంచి అలవాట్లు కలిగి ఉండండి. మంచి విశ్రాంతి అంటే తగినంత విశ్రాంతి అని అర్థం. కనీసం ఒక 6 గంటలు మంచి. ఎందుకు ఆ మాట చెప్పిన విశ్రాంతి అని పదం ఎందుకు వచ్చిందంటే, మీ ప్రాబ్లం నాకు తెలుసు.
రాత్రి 10కో 11కో మంచం ఎక్కగానే స్టార్ట్ అవుతుంది. ముందు వాట్సాప్ ఏమన్నా వచ్చిందా, ఏమన్నా వస్తే పనికి మాలిన తప్ప తిన్నావా పడుకున్నావా తప్ప ఏముండదు. ఇంటర్నేషనల్ జవాబులు ఏం రావు. నెమ్మదిగా వాట్సాప్ నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తారు, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తారు. యవనస్తుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే కళ్ళు కాయలు కాసి, ఇంకా చెప్పాలంటే హృదయం అంతా కలుషితం చేసుకుని చివరికి వారు చేయాల్సిందంతా, చూడాల్సిందంతా ఏదైతే పాపమో దాంట్లో జలకాలాడేది, దాంట్లో మునిగిపోయి చివరికి తమ జీవితాలు పతనం చేసుకుంటూ ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, ఒక మంచి దైవజనుడు నేర్పి ఆర్ స్టాన్లీ అని ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఇప్పటికీ పాటిస్తాడట. 9 గంటలకు నిద్రపోతాడు, చక్కగా 4 గంటలకి ఉదయాన్నే నిద్రలేస్తాడు. త్వరగా పడుకుని త్వరగా లేవడం అది నా జీవితానికి ఒక మంచి డిసిప్లిన్ అన్నాడు. ఈ రోజున ఎందుకు కాలేజీకి లేటుకి వెళ్ళారంటే లేటుగా రెడీ అయ్యారు, ఎందుకు లేటుగా రెడీ అయ్యారంటే లేటుగా లేచారు, ఎందుకు లేటుగా లేచారంటే లేటుగా పడుకున్నారు. ఎందుకు లేటుగా పడుకున్నారంటే చెప్పాను కదా, ఇది ఈ సోషల్ మీడియా దీని ప్రభావం. మా కాలేజీలో ఒక అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ అంటే ఆషామాషి కాదండి. పొదిలి వీరిసిటీ కాలేజ్ అని ఇంటర్మీడియట్లో 992 మార్కులు, ఎంతకి 1000కి. ఆమెకు 200 తగ్గిన మార్కులు 8, 992. నారాయణ చైతన్య 2.5 లక్షల మంది ఉన్నారు టాప్ మెరిట్ స్టూడెంట్స్, కానీ ఈ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇంటర్వ్యూ చేశారు, ఒక ప్రశ్న అడిగారు అమ్మాయిని, అమ్మ నువ్వు బాగా ఎన్ని గంటలు చదివావని. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, రాత్రి ఇంటికి వెళ్ళగానే చాలా త్వరగా నేను పడుకుంటాను, ఎర్లీగా లేస్తాను, 6 గంటలు అలారం పెట్టుకుంటాను, ఒక 6 అవర్స్. సో నాకు 8:30కే నిద్ర వస్తే 8:30కే పడుకుంటా, 9ంటికి వస్తే 9ంటికి పడుకుంటా, కానీ ఎర్లీగా లేస్తా. ఆ ఫ్రెష్ అవర్స్లో నేను చదివిందే నాకు ఇప్పటివరకు బాగా గుర్తుండిపోయింది, ఇంకొకసారి రివిజన్ చేసిన పని రాలా. మనోళ్ళు చేసే పని ఏంటి, స్టూడెంట్స్ చేసే పని ఏంటి? అమ్మ నాకు ఒక మాట చెప్పండి, ఇక్కడ 4ంటికి లేచేవాళ్ళు చేయొద్దండి ఒకసారి, ఉదయం 4 o'clock. నువ్వు లేచి పడుకుంటావా? లేచి వచ్చి చదువుతున్నారా? 5కి పోనీ, 5 గంటలకి ఒక 3-4 చేతులు లేస్తున్నాయి. ఓకే, అటు దేవుని వాక్యాన్ని చదవండి, ఇటు మీరు చదువుకోవడం మీద దృష్టి పెట్టండి. నేను మరలా చెప్తున్నా, నేను బాధతో చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ఈ మాట గుర్తు చేస్తున్నా, దేవుని పిల్లలు ఉన్నతంగా ఉన్నారు. 1970-80 సంవత్సరాల్లో ఇండియాలో ఎక్కువ మంది IAS ఆఫీసర్లు క్రిస్టియన్స్ ఉన్నారు, అది కూడా తమిళనాడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజున 725 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. మీకు తెలుసా? మోర్ దెన్ 95% మోర్ దెన్ 95% నాన్ క్రిస్టియన్స్. ఒక కలెక్టరు తన జీవితకాలంలో ఎంతో పని చేయగలడు, ఒక రాజకీయ నాయకుడి కంటే చాలా చేయగలడు ఆయన. ఏది మన గోల్స్ ఎలా ఉంటున్నాయి? దయచేసి నేను మనవి చేస్తున్నా, దేవుని కోణంలో చూడండి, దేవుని యొక్క ఆయన సర్వశక్తిని చూడండి, ఆయన బిడ్డలుగా ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండండి. దయచేసి ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫిజికల్ గ్రోత్ గురించి 3 విషయాలు చెప్పా. మంచి ఆహారం అన్నా, మంచి విశ్రాంతి అన్నా, అంటే త్వరగా పడుకుని త్వరగా లేచి, చివరిగా మంచి హ్యాబిట్స్, మంచి అలవాట్లు. నెల్లూరులో ఒక అతను ఉదయాన్నే లేచాడట, బ్రష్ చేస్తున్నాడు, ఈ బొగ్గలో నుంచి బ్రష్ వచ్చేసింది. ఏంద్రా అంటే ఖైని పాన్ పరక్ తిని దవడ క్యాన్సర్ వచ్చి. ఉదయాన్నే చెప్పాను, దేవుని ఈ దేహం దేవుడిచ్చిన ఆలయంగా మనం భావించాలి, పరిశుద్ధంగా ఈ ఘటాన్ని మనం కాపాడుకోవాలి. 2 స్పిరిచువల్ గ్రోత్, ఇంటలెక్చువల్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నా. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి, ఒక లక్ష్యంతో చదవండి. ఇక్కడ ఎవరికైనా ఇంకా ఒక లక్ష్యం లేకుండా చదువుతూ ఉంటే దయచేసి మనవి చేస్తున్నా, 2 రోజులు కాలేజ్ ఆగిపోండి. డోంట్ గో టు యువర్ కాలేజ్, ఆగిపోండి, ప్రార్థన చేసుకోండి, సేవకులను కలవండి, మీకంటే బాగా చదువుకున్న వారిని కలవండి, పెద్దవాళ్ళని కలవండి, మీ బలాలు, మీ బలహీనతలు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, అసలు మీరు ఏం కావాలనుకున్న స్పష్టత చదవండి. ఓరొక రోజంతా కాలేజీకి వెళ్ళి ప్రయోజనంలా, ఒక లక్ష్యంతో చదవండి. 3 స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకుంటాం, తర్వాత ప్రశ్నలు వస్తుంది. ఆత్మీయంగా ఎదగాలంటే పక్షి ఏమన్నా ఒక రెక్కతో ఎగురుతుందా? ఒక రెక్కతో బాగా ఎగురుతుందా? ఎగరలేదా? ఒక రెక్క బాగా బలంగా ఉంటే సరిపోదా? ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఖచ్చితంగా వాక్యము, ప్రార్థన, ఈ 2 ప్రాముఖ్యం.
ఈ రెండు ప్రాముఖ్యమే. ఈ రెండిటితో పాటు ఖచ్చితంగా సహవాసం ఉండాలి. సంఘంలో మీరు బలంగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. మీకంటూ ఒక రోల్ ఉండాలి. సాక్ష్యం కూడా ఉండాలి. అవి ప్రాముఖ్యమైనది. చివరిగా సోషల్ గ్రోత్ అన్నాను చూసారా. నేను మా కాలేజీలో అవనస్తుల్ని, అంటే 12 సంవత్సరాలు ఉన్నాను కదా, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్య క్రిస్టియన్ యూత్ని, నాన్ క్రిస్టియన్ యూత్ని గమనించేవాడిని. ఏదైనా ప్రత్యేకత దొరుకుద్దేమో వెతికేవాడిని. వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ సిన్సియరిటీ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, పట్టుమని ఎంత వెతికినా దొరికేది కాదండి. సిగ్గనిపించేది నాకు. తర్వాత ఏదో సందర్భంలో వాళ్ళని ప్రత్యేకంగా ఏదో విధంగా పిలిచి మాట్లాడి కౌన్సిల్ చేయడం ట్రై చేసేవాడు. ఒక దేవుని బిడ్డకి, దేవుని ఎరగని బిడ్డకి తేడా లేకపోవడం ఎంత విచారకరం. నేను మరలా చెప్తున్నా, దేవుని బిడ్డలుగా మన రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే, చట్టాన్ని గౌరవించాల్సిందే. ఎదరేమో మీ బండి మీద యెహోవా నా కాపరిని పెట్టుకుని లైసెన్స్ లేకుండా తోలడాలు, ఏమంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోవడాలు. మళ్ళీ వాళ్ళు మనల్ని సీరియస్ అవుతున్నారు. ఈ మధ్య నేను నా భార్య వెళ్తుంటే ఒకడు అడ్డం వచ్చాడు. ఏంటి బాబు అంటే బండి ఆపేసి ఏంటి అని మీదకి వస్తున్నాడు. ఏంటంటే వెనకాల అమ్మాయి ఉంది. దయచేసి మనవి చేస్తున్నా, దేవుని బిడ్డలుగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావాలి. దేవుడు చెప్పాడు కదా, కైసరే దేవునికి అన్నట్టుగా అన్ని విషయాల్లో కూడా. అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం సపోర్ట్ చేయమనుకోండి, అది ఎవరైనా సరే, ఖచ్చితంగా సోషల్ గ్రోత్. నేను ఒక విచారకరమైన విషయం ఏంటంటే, పెద్దలను గౌరవించే విషయం నేను చూస్తూ ఉన్నా. సంఘంలో సేవకులను గౌరవించే విషయం నేను గమనిస్తూ ఉన్నాను. సంఘంలో పెద్దలు, మీకంటే ఏజ్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో, రిలేషన్షిప్స్ విషయంలో ఎంత బాధాకరం అంటే, నేను అనుకుంటున్నాను క్రైస్తవ యవనస్తులు చాలా దీవెనలు కోల్పోవడం కారణం అదే అనుకుంటున్నాను. పెద్దలను గౌరవించడం, సేవకులను గౌరవించడం. వాక్యం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఆలోచించాలి. సోషల్ గ్రోత్, ఈ 4 కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఓకే, మంచిది. నాకు సమయం లేదు, నేను వివరించలేను. రాశారు శోధనలు ఎలా జయించాలని. అద్భుతం. అసలు శోధనలు ఎవరికి వస్తాయి చెప్పండి అమ్మా. శోధనలు ఎవరికి వస్తాయి? ఎప్పటి నుంచి వస్తాయి అసలు? రక్షించబడిన మరునాటి నుండి, మరుక్షణం నుండి ప్రతి వ్యక్తి శోధనలకు గురవుతాడు. ఎప్పటి వరకు? చచ్చిపోయే వరకు. ఏ వయసు వారు? అన్ని వయసుల వారు. తిరుగులేదు దాంట్లో. ఈ భూమి మీద బతికినంతకాలం మీరు శోధనలు ఎదుర్కొంటారు. సాక్షాత్ యేసు ప్రభు శోధనలు ఎదుర్కొన్నాడు. అయితే ఆయన మోడల్ మనకు కావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం అంతా చూస్తే ఆయన వాక్యం ద్వారా అపవాది యొక్క ప్రతి శోధన ఎదుర్కొన్నాడు. వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు ఆయన. ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, మన తల మీదుగా ఒక పక్షి వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని మనం ఆపగలమా? ఆపలేం. కానీ మన తల మీద ఒక పక్షి వచ్చి గూడు కడుతుంది అనుకోండి, ఏం చేయొచ్చు? ఆపొచ్చు. ప్రతి ఒక్కరు శోధించబడతారు. అయితే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఆత్మీయ శక్తి ద్వారా తప్పనిసరిగా మీరు ఎదుర్కొంటారు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, సంఘంలో మీకు ఆత్మీయమైన స్నేహితులు ఉండడం, మెంటర్స్ ఉండడం, ఇంకా చెప్పాలంటే ఒక మంచి స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉండడం, ఇవి మీ జీవితాలకు ప్రధానమైనది. అన్నిటికంటే ప్రధానమైనది వాక్యము, ప్రార్థన. ఆ విషయాలు నేను గుర్తు చేస్తున్నా, నాకు సమయం లేదు, వివరించలేను. ఫ్రెండ్స్కి సువార్త ఎలా చెప్పాలి? ఇక్కడ ఎవరైనా చెప్పండి, మా ఫ్రెండ్స్కి మేము సువార్త చెప్పామన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్స్. 1 2 అమ్మో, మిగిలిన వాళ్ళు 3. ప్రైజ్ గాడ్. ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నా, మీ స్కూల్ కాలేజీలోకి పాస్టర్ గారు రాగలరా? పోనీ మిషనరీ కానీ ఒక ఎవాంజలిస్ట్ కానీ రాగలరా? రాలేరు. నేను ఒక విషయాన్ని బలంగా మీకు గుర్తు చేస్తున్నా, మర్చిపోండి. ఒక ప్రశ్న ఎప్పుడు వేసుకోండి, వై గాడ్ హ్యాస్ కెప్ట్ మీ హియర్? దేవుడు నన్నెందుకు ఇక్కడ ఉంచాడు? దేవుడు నన్నెందుకు ఈ కాలేజీలోనే, లేదా ఈ స్కూల్లోనే, లేదా ఈ ఉద్యోగంలోనే, లేదా ఈ వ్యాపారంలోనే, లేదా ఈ ఇంటిలోనే
లేదా ఈ వీధిలోనే, లేదా ఈ అమ్మపాలనలోనే, లేదా ఎక్కడ దేవుడు నన్ను ఎందుకు ఉంచాడో ప్రశ్న వేసుకోండి ఎప్పుడైనా సరే. తప్పనిసరిగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీ స్నేహితులకు సువార్త అందించవలసిన బాధ్యత మీదే. అయితే ఆగండి. ముందు సువార్త కాదు చెప్పడం. ముందు ఉండాల్సింది ఏంటంటే వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి. పర్సనల్ టెస్టిమనీ లేకుండా ఏదో పర్సనల్ ఇవాంజలిజం చేసేయడం పెద్ద గొప్ప కాదు. మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఏంటమ్మా కొంతమంది కోపంగా చూస్తున్నారు. ఎన్ని? 4 మనం ఈ 4 చదువుతాం కదా, కానీ మీ స్నేహితులు మిమ్మల్ని చదువుతారు. వాళ్ళ సువార్త ఎవరంటే మీరే. వాళ్ళు ఈ సువార్తలు చదవరు, మిమ్మల్ని చూస్తారు. గురుస్వామి అని నా స్టూడెంట్ ఒక అతను ఫోన్ చేశాడు ఈ మధ్య. డిగ్రీ 3 years బాగా చదివాడు అతను, మంచి మెరిట్ స్టూడెంటే. ఒకరోజు ఫోన్ చేసి, సార్ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, హైందవ కుటుంబం అంతా కూడా నమ్ముకున్నాను, రక్షణ పొందాను, సేవకు తీర్మానం చేసుకున్నాను, ఇప్పుడు నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్నాను, అయిపోయిన తర్వాత మా ఊర్లో సంఘం ప్రారంభిస్తాను. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయా. సో ఎలా సాధ్యమన్నా? నేను దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్నా. దేవుని సన్నిధిలో నేను దేవుని ముందు మాట్లాడుతున్న విషయం నాకు తెలుసు, కాబట్టి దీంట్లో కల్పితం ఏముండదు. ఒక మాట చెప్పాడు. నేను 3 సంవత్సరాలు డిగ్రీ కాలేజీలో మిమ్మల్ని చాలా కీన్ అబ్జర్వేషన్ చేశా. అందరు సార్లలో ఒకలాగా, మీరు ఒకలాగా ఒక తేడా నేను గమనించా. అది మీ భాష కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, అమ్మాయిలతో మీ ప్రవర్తన కావచ్చు, మీరు కమిట్మెంట్ కావచ్చు, మీ టైమింగ్స్ కావచ్చు, మీ డిసిప్లిన్ కావచ్చు. చాలా విషయాలు చూశాను సార్, చాలాసార్లు ఆలోచించాను. ఎందుకని వీళ్ళు ఈసారి ఒకలా ఉండట్లేదు, ఏదో ప్రత్యేకత ఉంది అన్నట్టుగా నేను ఆలోచించాను. బాగా ఆలోచిస్తే ఎప్పుడో నాకు తట్టింది, ఈయనొక్కడే క్రిస్టియన్ ఈ కాలేజీలో, వీళ్ళందరూ కూడా నాన్ క్రిస్టియన్స్ అన్న విషయం తట్టింది. నాకు ఎక్కడో ఆ ఫీల్ ఉండిపోయింది. ఏదైనా క్రిస్టియన్స్ ఒక కమిట్మెంట్ ఉంటుందేమో అన్న ఒక ఫీల్ నాకు ఉండిపోయింది. తర్వాత మా ఊరికి ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన బైబిల్ పంచుతూ ఉంటే కొత్త నిబంధన ఆయన నాకు ఇవ్వబోయాడు. నాకు సడన్గా ఎందుకో తీసుకుందాం అనిపించింది. చదివిన తర్వాత నాకు కొత్త ప్రశ్నలు వచ్చాయి. క్రిస్టియన్ ఫ్రెండ్స్ని కొంతమంది కలిసి అవి క్లియర్ చేసుకున్నా, ఒక పాస్టర్ గారిని కలిసి అన్నీ క్లియర్ చేసుకున్నా. నాకు అర్థమైంది యేసు ప్రభు దేవుడని. అయితే నేను ఇక్కడికి మౌల్డ్ అవ్వడానికి ముందుగా అక్కడ 3 సంవత్సరాలు పడిన పునాది నాకు ఉపయోగపడింది. నేను ఏ రోజు అతనికి సువార్త చెప్పలా, నేను ఏ రోజు అతనికి యేసు అనే పేరు చెప్పలా, కానీ నా వ్యక్తిగత జీవితం కొంత ప్రభావితం చేసింది. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చెల్లెలు, మీకు చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ మీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పగలరు? చాలామందికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది తెలుసా? ఈడు తిరిగిపోతాడు, తిట్టుపోతూ, ఈ మేకప్ రాని ఉంటాయా? మీ పేర్లు తెలుసు, నాకు తెలిసాను. కాలేజీలో మీరు పెట్టుకునే పేర్లని తెలుసు. మరి మీ ట్యాగ్ లైన్ ఏంటి? వాళ్ళతో పాటు కలిసిపోతుందా? ఏదైనా ఒక ప్రత్యేకమైన పేరుందా? చాలా డిసిప్లిన్, డీసెంట్. ఒకరోజు నేను పీజీ సెకండ్ ఇయర్లో ఉండగా కొత్త ఫ్రెండ్ వచ్చాడు. ప్రేమ్ ఈరోజు సినిమాకి వెళ్దాం రా అన్నాడు. నాతో పాటు ఉన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, ప్రేమ్ సినిమాకి రాడు, అతను క్రిస్టియన్ అన్నాడు. నాకు కొంచెం గర్వం అనిపించింది. నా గురించి నేను చెప్పుకోలే, ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ చెప్పాడు. గర్వం అంటే దేవుని బట్టి అతిశయిస్తున్నా, నన్ను బట్టి కాదు. నేను మరలా చెప్తున్నా, మొదటిగా మీ భాష, బైబిల్ గ్రంథం రాసింది కదా, మీ మాదిరి ఉందా? మీ పవిత్రతలో, మీ మాటల్లో, మీ పద్ధతుల్లో, మీ విశ్వాసంలో ఒక మాదిరి ఉందా? ఆ వ్యక్తిగత సాక్ష్యం మీ ఫ్రెండ్స్ని ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త. మొదటిగా వ్యక్తిగత సాక్ష్యం లేకుండా మీరు ఎంత సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రయోజనంలా. వ్యక్తిగత సాక్ష్యం కలిగి ఉండండి. సమయం వచ్చినప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు సిద్ధపాటుతో దేవుని వాక్యం చెప్పడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ క్యాంపస్లో చాలా గొప్ప మార్పును తీసుకొచ్చారు. సో ఆ విధంగా మీరు సువార్తను చెప్పగలరు. సరే, చివరిగా ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కానీ ఈ 3 మాటలు చెప్పకుండా నేను యవనస్తుల మీటింగ్ని ముగించలేను. మీరు అడగకపోయినా ఈ మాటలు చాలా ముఖ్యమైన విషయం నాకు తెలుసు. మొదటిది లవ్, ప్రేమ.
యవనస్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు ఆ పదం వినగానే మెలితిరిగిపోతారు కదా, ఏదో ఒక ఫీలింగ్. సో అది ఏ ప్రేమో తెలియదు కానీ సో ప్రపంచం అంతటిని పట్టి నడిపిస్తూ ఉంది. ఎక్కడ ఎక్కువగా వాడే పదం ప్రేమంట, తక్కువగా అర్థం చేసుకున్న పదం ప్రేమంట. ఎక్కువగా వాడే పదం ప్రపంచంలో తరచుగా వాడే పదం ప్రేమ, కానీ చాలా తక్కువగా అర్థం చేసుకుంది ప్రేమే. ఎందుకంటే అది వాక్యంలో నుంచి తప్ప, యేసుక్రీస్తు నుంచి తప్ప సంపూర్ణంగా మనం దాన్ని అర్థం చేసుకోలేము. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, లోక ప్రేమ ఉంది, అది మోహ సంబంధమైంది. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, పరిమితులు ఉన్నాయి. కానీ అన్కండిషనల్ లవ్, పరిమితులు లేని శాశ్వతమైన ప్రేమ యేసుక్రీస్తు మాత్రమే. ఒక పదం మీరు ఎప్పుడైనా విన్నారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నారా? భలే ఉంటుంది కదా వినటానికి. ఒక శాస్త్రవేత్త ఇలా చెప్పాడు, ఒక సైకాలజిస్ట్ ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి మీద ప్రేమ పుట్టాలన్నా ద్వేషం పుట్టాలన్నా ఇట్ టేక్స్ టైం, సమయం తీసుకుంటుంది. చూడగానే పుట్టిందంటే అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. అది ఆకర్షణ అనుకోవచ్చు, లేదా మోహ సంబంధమైన కోరిక కావచ్చు. జాగ్రత్త, అసలు ఆ పదం లేదు, కల్పించారంతే. అయితే ఒక విషయం మాత్రం గుర్తు చేస్తూ ఉన్నా, లోక సంబంధమైన ప్రేమకి దేవుని ప్రేమకి తేడా ఏంటంటే, లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుందంటే గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంట. లోక సంబంధమైన ప్రేమ పొందుకుంటుంది, మర్చిపోతుందంట. చాలామంది ఆడపిల్లలు ఏడుస్తున్నారు, అన్నా మోసపోయాం, మా జీవితం బుగ్గిపాలైపోయింది, నమ్మాం మోసపోయాం. అబ్బాయిలు కూడా నమ్మాం మోసపోయాం. ఎందుకంటే లోక సంబంధమైన ప్రేమ ఎలాంటిదంటే గెట్స్ అండ్ ఫర్గెట్స్, పొందుకుంటుంది, కోరిక తీరిన తర్వాత మర్చిపోతుంది. కానీ దేవుని ప్రేమ అది కాదు, గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఇస్తాడు దేవుడు, మరలా క్షమిస్తాడు. ఆయనే ప్రేమనిస్తాడు, ఆయనే మళ్ళీ క్షమిస్తాడు. ఇది దేవునిలో మాత్రం చూడగలం. మీరు ఎక్కడో వద్దు, కొరింథీయులకు మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా చదవండి, దాంట్లో ప్రేమ అంటే ఏంటి అర్థమవుతుంది. అసలు లోక సంబంధమైన ప్రేమలో దాన్ని మనం చూడగలమా, కేవలం దేవునిలోనే చూడగలమన్న విషయం మీకు స్పష్టంగా అర్థమైంది. యవనస్తుల మీటింగ్లో చాలామంది అడిగిన ప్రశ్నలు నేను కలిపి మాట్లాడుతూ ఉన్నా. బైబిల్లో కూడా కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదన్నా, బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్ప, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తప్ప, లవ్ చేయడం తప్ప, అసలు బైబిల్ అంతా ప్రేమతో నిండి ఉంది కదన్నా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి టకటక. రాజమండ్రిలో ఒక అబ్బాయి 3 సంవత్సరాలు చదివే 3వ తరగతి చదివే అబ్బాయి అంట, 1వ తరగతి అమ్మాయికి లవ్ లెటర్ రాసాడంట. అక్కడ న్యూస్లో వచ్చింది, ఒకడంట 18 మంది అమ్మాయిలు ప్రేమించాడట. మీకు ఇవేంటంటే ఏమర్థమవుతుంది? అది ప్రేమేనంటారా? అది ప్రేమేనంటారా? మొదటి విషయం గుర్తు చేస్తున్నా, ఫాలింగ్ ఇన్ లవ్ తప్ప అంటే నేను మరలా గుర్తు చేస్తున్నా, బైబిల్లో ప్రేమించి వివాహము దానికంటే కూడా వివాహం అయిన తర్వాత భాగస్వామిని ప్రేమించడం బైబిల్ దాన్ని ఎక్కువగా మాట్లాడుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఆ విషయం నేను ప్రస్తావిస్తా. ఎందుకని చదువుకునే వయసులో జీవితంలో స్థిరపడే వయసులో ఒకవేళ ప్రేమ అనే ఉద్దేశంతో, అసలు మన వాళ్ళు భలే మాట్లాడతారు కదా, ప్రేమలో పడడం అంటే ఏంటి? ఏమో చివరికి జీవితం కూడా పడిపోతున్నాడు కదా అతను. ఒకవేళ ప్రేమ అనే ఉద్దేశంతో వ్యక్తి జీవిస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పంటారా? ఒక 100 మంది జంటలు ప్రేమించుకుంటూ ఉంటే చివరికి వారిలో వివాహం చేసుకునేది 2 నుంచి 5 2 నుంచి 5 జంటలంట వివాహం చేసుకుంటారట. మిగతా 98 మంది లేదా 95 మంది వివాహం చేసుకోరట. అనుకున్న వ్యక్తితో పెళ్లి కాకపోవడం, లేదా కొంతకాలం స్నేహం చేసి, కొంతకాలం తిరిగి, కొంతకాలం ప్రేమించి, కొంతకాలం ఆ విధంగా ఆ లోకానుసారంగా తిరిగి అనుకున్న వ్యక్తితో పెళ్లి కాకపోవడం అంటే మోసపోవడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా? దాని ఫలితం జీవితాంతం అపరాధ భావంతో బ్రతకాల్సిన పరిస్థితి. ఒకరోజు నేను విజయవాడ కేఆర్ మార్కెట్లో ఆటెక్కా. ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కారు, 2 యూనిఫామ్ వేసుకున్నారు.
సో అబ్బాయి మాట్లాడుతున్నాడు, చాలా బాధ అనిపించింది. నిన్న నాకు ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళా, నేను ఖర్చు పెట్టా. ఈరోజు నువ్వు నీకు ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళు, నువ్వు ఖర్చు పెట్టు. పచ్చిగా అసలు ఆటోలో జనం ఉన్నారు, వాళ్ళకి సిగ్గు లేదు, ఏమీ లేదు. డేర్. ఇలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయా? అనుకున్న వ్యక్తితో పెళ్ళి కాకపోవచ్చు, పెళ్ళి కాదు, మెజారిటీ కావట్లేదు. మోసపోతారు, జీవితాంతం అపరాధ భావంతో కుమిలిపోతారు, చదువుపై శ్రద్ధ తగ్గిపోతుంది. నాకు తెలుసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యాడు. ఏంట్రా అని తీస్తే ఎఫ్ఐఆర్ సార్ వాడికి. అది ఆన్సర్. తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి మేమండి కొన్ని విషయాలు స్టూడెంట్స్లో కొన్ని విషయాలు గమనించి పేరెంట్స్కి ఫోన్ చేసేవాళ్ళం. మీ అబ్బాయి గురించి మాట్లాడాలి రండి అంటే వచ్చేవాళ్ళు. ఇట్లా మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మీ అమ్మాయి ఇలా చేస్తుందంటే మా మీద రైజ్ అయిపోయేవాళ్ళు వాళ్ళు. ఏంటండి మా అబ్బాయి నిప్పు, మా అమ్మాయి పప్పు, ఇది వాళ్ళ భావన. నేను మామూలుగా చెప్తున్నాను కానీ, అంటే తల్లిదండ్రులు అంత నమ్ముతారా పిల్లల్ని? తల్లిదండ్రులు అంత నమ్ముతారా? మా కాలేజీలో ఒక బాగా చదివే అమ్మాయి, చాలా సాడ్ థింగ్, మెరిట్ స్టూడెంట్, ఒక అబ్బాయిని సడన్గా వారు లవ్ మ్యారేజ్ అన్నట్టుగా వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. వాడేమో ఒక అన్యుడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఈ అమ్మాయి చేసిన తప్పుకేమైంది తెలుసా? అదే కాలేజీలో చదివే చెల్లి, నేను ఒక కాలేజీలో మొహం చూపించలేను నాన్న, నేను చదవలేనని చెప్పి కాలేజీ మానేసింది. వాళ్ళ అమ్మ నాన్న ఆ ఊరిలో మొహం చూపించలేక నా కూతురు ఎలా చేసిందంటే చెడ్డ పేరు వస్తుందని ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఎంత బాధాకరం అండి. మా కాలేజీలో ఒక కాలేజీ లెక్చరర్ ఉన్నాడు, వాళ్ళ అన్న కూతురు ఒక ఆటో డ్రైవర్ని ప్రేమించిందట, వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయింది ఏం చేసింది తెలుసా? ఎందుకనో ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ నాన్న మీద కేసు పెట్టింది. నాకు ప్రాణహాని ఉంది మా నాన్న నుండి అని. బాగా ప్రేమించే తండ్రి కదా, తట్టుకోలేకపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కాలేజీల్లో? విలువైన చదువును మీరు కోల్పోతారు, సమయాన్ని కోల్పోతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సందర్భంలో ఏం జరుగుతుంది తెలుసా? లోక సంబంధమైన స్నేహాలు, ప్రేమలకు మీరు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే ఆత్మీయతకు దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, వాక్యానికి ప్రార్థనకు దూరం అయిపోతారు, మందిరానికి కూడా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. నెమ్మదిగా దేవునికి దూరమయ్యే పరిస్థితి సంభవిస్తుంది. వీటన్నిటికంటే ప్రమాదం, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అని ఛాలెంజ్ చేసో, మభ్యపెట్టో, టెంప్ట్ చేసో శారీరకంగా జారత్వంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఏదో ముందు ఫ్రెండ్గా స్టార్ట్ అయ్యి బెస్ట్ ఫ్రెండ్గా తర్వాత దశలోకి వెళ్ళి ఆ తర్వాత ఒక బాయ్ ఫ్రెండ్గా మారి ఆ తర్వాత ప్రేమలోకి వెళ్ళి ఇలాంటి జరిగిన సందర్భాలు కోకొల్లలు. నేను వందల మందిని చూశాను కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నాను. దయచేసి ఈ విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా సాక్ష్యాన్ని కోల్పోతావు, సంఘానికి చెడ్డ పేరు, కుటుంబానికి చెడ్డ పేరు. మోసపోయిన తర్వాత డిప్రెషన్కి లోనై ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. బి కేర్ఫుల్. యవనస్తులారా జాగ్రత్త. ఈ విషయాల్లో నేను మీకు మరలా హెచ్చరిస్తూ ఉన్నా. అందుకనే మీ అందరికీ చేతులెత్తి చెప్పే మాట ఏంటంటే, 21 సంవత్సరాల వయసు అంటే కనీసం పీజీ అయిపోతుంది, 21 సంవత్సరాల వయసు వరకు చదువు తప్ప మరొక ధ్యాస మీ జీవితంలో ఉండకూడదు. చదువు మాత్రమే ప్రాధాన్యతగా ఉండాలి. ఇంకా స్నేహాలు, ప్రేమలో మరొకటో, చాటింగ్సో మరొకటో వాటి ద్వారా మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. ఏంటన్నా? వాళ్ళ చెల్లి బిఫోర్ మ్యారేజ్ ఒక ఫ్రెండ్తో కలిసి ఏదో పెళ్ళికి వెళ్ళిందంట, ఫోటో దిగిందంట. ఇప్పుడు ఆ పాత ఫ్రెండ్ ఆమెను వేధిస్తున్నాడు. మనిద్దరం కలిసి దిగిన ఫోటో ఉంది, నువ్వు చెప్పిన దగ్గరికి రాకపోతే నేను వైరల్ చేస్తా, మీ ఆయనకి పంపిస్తా. గమనిస్తున్నారా?
మీరు స్నేహాలు అనుకుంటున్నారు, దాని ముసుగులు ఎంత ప్రమాదం పొంగి ఉందో జాగ్రత్తగా గుర్తించాలని మనవి చేస్తున్నా. ఒక మాట మాత్రం వాస్తవం, ట్రాన్స్ఫార్మ్ దగ్గర డేంజర్ అని రాసి ఉంటుంది. జాగ్రత్త పడితే మంచిది, లేదండి నేను వెళ్ళి కౌగులించుకుంటానంటే ఏమైతే తెలుసుగా. ఒక మాట మాత్రం గుర్తు చేస్తున్నా, రోమాపత్రిక బాగా చదవండి, 5వ అధ్యాయం చదవండి. మనం ఇంకా పాపులంగా, బలహీనులుగా, శత్రువులుగా ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. అంత ప్రేమ మరొకరు చూపించలేరు. యేసయ్య ప్రేమలో మనం మునిగి తేలేంతగా మన ఆయనకి దగ్గర అవుదాం. కాబట్టి ఈ లోక సంబంధం ప్రేమల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నా. రెండవది, మ్యారేజ్ అన్నా మేము ఇంకా చిన్న వయసే కదన్నా, ఎందుకన్నా ఇవన్నీ అంటున్నారేమో, నేను ఎక్కువ మాట్లాడను. అందుకనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక ఏకత్వం చూస్తాం కదా. మళ్ళీ ఆ ఏకత్వం దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? కుటుంబంలో ఉంచాడు. ఒక భార్య భర్త మధ్య అంత అద్భుతమైన ఏకత్వాన్ని దేవుడు ఇచ్చాడు. కుటుంబం లేదా వివాహం, మొదటి వివాహం చేసిన దేవుడే. అసలు వివాహం యొక్క ఆ ప్రణాళిక అద్భుతం. దాని గురించి మాట్లాడాలంటే అది సమయం చాలదు. కానీ ఒక మాత్రం గుర్తు చేస్తూ ఉన్నా, యవనస్తులరా, టీనేజర్స్ ఎవరైనా సరే, ఈ మధ్యకాలంలో ఏం చేద్దాం, మన కర్మ, ఒక కేంద్ర మంత్రి తమిళనాడులో ఒక ఆమె ఒక కొన్ని స్టేట్స్మెంట్స్ ఇచ్చారనమాట. సో వివాహం కాకుండానే శృంగారంలో పాల్గొనడం ఏం తప్పు అనే స్టేట్మెంట్ ఇస్తే దానికి సపోర్ట్ చేసిన దౌర్భాగ్యమైన వ్యక్తులు, వ్యవస్థలున్న దేశంలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా నేను మరలా చెప్తున్నా, వివాహం వరకు శారీరకంగా, మానసికంగా పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఆ రోజే అది హోలీ మ్యాట్రిమోనీ అంటారు దాన్ని. హోలీ మ్యాట్రిమోనీ, పరిశుద్ధ వివాహం కావాలి అంటే మీ జీవితాలను మీరు శారీరకంగా, మానసికంగా మీ జీవితాలను పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పీజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీలో 22 మంది ఉంటారు అబ్బాయిలు. ఒకరోజు మేమందరం ఒక రూమ్లో కూర్చున్నాం. ఒక స్టూడెంట్ అన్నాడు, ఈ మాట అన్నాడు, అరే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రేమ ఒక్కడికే మంచి వైఫ్ వస్తుందేమోరా, మనం చేసే పనులన్నిటికీ మనకు మంచి వైఫ్ వస్తుందో రాదో నాకు తెలియదు అన్నాడు. నేను యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను అన్నమాట. దేవుని ఎదుట యథార్థంగా ఉండండి. నేను వివాహం చేసుకునే క్రమంలో నాకు సేవకులు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే 25 ఆ ఏజ్ వచ్చిందో ఆ ఏజ్ నుంచి ప్రార్థన చేసుకోమన్నారు బాగా. ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుంటాడు, ఇప్పటి నుంచి ఆమె కోసం ప్రార్థన చేయన్నారు. నేను ప్రార్థించడం ప్రారంభించా. ప్రభువా, నా జీవితంలో ఇదిగో నా పరిచర్యలో నాకు ఈ విధమైన భార్య కావాలి, రక్షించబడి ఉండాలి, కుటుంబం రక్షించబడి ఉండాలి, మిషనరీ మైండ్ ఉండాలి, ఆమె టీచింగ్లో ఉండాలి, యూత్ కౌన్సిలింగ్ చేయాలి, చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి. ఇట్లా కొన్ని పాయింట్స్ పెట్టుకున్నా. నేను చేసింది రైట్ రాంగో నాకు తెలియదు, కానీ కొంతమంది సేవకులు చెప్పారు, నువ్వు కొన్ని విషయాలు ప్రభు దగ్గర మొరపెట్టు, దేవుడు ఆ విధంగా చేస్తాడు. వివాహం అయిన తర్వాత నేను నా భార్య, వివాహానికి ముందు నాకు కొన్ని తెలియదు, కానీ వివాహం అయిన తర్వాత నేను నా భార్య మాట్లాడుకుంటుంటే 10 విషయాలు నేనేమైతే అనుకున్నానో 10 విషయాలు దేవుడు నెరవేర్చాడు. దేవుడు అద్భుతం చేస్తాడండి. దేవుడు అద్భుతమైన జీవిత భాగస్వామిని ఇస్తాడు. అయితే మీరు పవిత్రంగా, అంతవరకు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాల్సిన బాధ్యత మీదే. ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా, 21 సంవత్సరాల వరకు దయచేసి చదువు తప్ప మరొక ధ్యాస పెట్టుకోవద్దు. 21 నుంచి 25 వరకు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీరు ఏదైతే కావాలనుకున్నారో ఉన్నతంగా దాని మీద రాణించండి, దాని కొరకు ప్రయాసపడండి. ఆ తరువాత వివాహం కొరకు ఆలోచించండి. అది కూడా ఎలా? సంఘం సమక్షంలో, సేవకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని గ్రహించి కంగారు పడకుండా. వివాహంలో చూడాల్సింది ఏ ఫర్ ఏజ్ కాదు, బి ఫర్ బ్యూటీ కాదు, సి ఫర్ క్యాస్ట్ కాదు, డి ఫర్ డౌరీ కాదు, ఈ ఫర్ ఎడ్యుకేషన్ కాదు. ఇవి కాదు ప్రాముఖ్యం. అంటే ఇవి ప్రయారిటీస్ అయితే కాదు. వీటికంటే ప్రయారిటీస్ ఏంటంటే, క్రైస్తవ వివాహంలో 3 ఖచ్చితంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనసులో పడిపోవాలని, జీవితంలో మీరు ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని నేను ఈ మాటలు చెప్తా ఉన్నా, చిన్నవారు ఉన్నప్పటికీ కూడా. నెంబర్ 1, ఫస్ట్ క్రిస్టియన్ అయి ఉండాలి. అది కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అవిశ్వాసులతో జోడు పెట్టుకోవడానికి వీల్లేదు. విశ్వాసులు క్రిస్టియన్ అయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, వారు ఖచ్చితంగా క్యారెక్టర్ కలిగి ఉండాలి. అంటే సంఘంలో సాక్ష్యం ఉండాలి.
వారు ఏ సంఘానికి వెళ్తున్నారో స్థానిక సంఘం, నేను మరలా చెప్తున్నా, క్రైస్తవ విశ్వాసులైన యవనస్తులు గుర్తు చేస్తూ ఉన్నా, మీ సంఘంలో మీ సాక్ష్యం ఏంటి? మీ సేవకులు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలరు? మిగిలిన కుటుంబాలు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలరు? చాలా ప్రధానమైనది అది. ఏదో అప్పుడప్పుడు పండగలకు వచ్చి అప్పుడప్పుడు వచ్చిపోయే అలాంటి సరైన విశ్వాసం కాదు. వాళ్ళు సరైన విశ్వాసి కాదు. మొదటిది క్రిస్టియన్ అయి ఉండాలి, రెండోది క్యారెక్టర్ ఉండాలి. వాళ్ళ సాక్ష్యం ఏంటి? 3 కంపాటబిలిటీ అంటారు. కంపాటబిలిటీ అంటే అనుకూలతలు ఉండాలి. వీలైతే మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఒకే విధంగా ఉంటే కొన్ని సమస్యలు తగ్గుతాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మీయులా కాదా, సాక్ష్యం ఉందా లేదా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇలాగే వివాహం చేసుకున్నాడు. నేను ఒక ప్రశ్న అడిగా, అందరూ వద్దంటున్నారు, అతను ఒకే ప్రశ్న అడిగా, అమ్మాయి ఆత్మీయ జీవితం ఏంటన్నా? అదొక రకమైన భక్తి అండి అన్నాడు ఆయన. అదొక రకమైన భక్తి కాదు. సంఘం క్రమంగా సంఘానికి వెళ్తుందా, సంఘంలో సాక్ష్యం ఉందా, ఒక మంచి సాక్ష్యం కలిగిన స్థితిలో ఉందా అంటే లేదండి. అయితే ఆలోచించమని చెప్పా. ముందుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏ విధంగా విడిపోవాలని తంటాలు పడతా ఉన్నాడు. రోజు సమస్య, రోజు గొడవే. అయితే వారిని కౌన్సిల్ చేసి కలపడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను మరలా గుర్తు చేస్తున్న ఈ 3 ప్రధానమైనవి. దేవుని చిత్తానుసారంగా మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. యూ విల్ రివీల్. నేను మార్నింగ్ చెప్పాను కదా, పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో మీ పట్ల, దేవుడు దాన్ని చక్కగా నెరవేర్చడానికి మీ జీవిత భాగస్వామిని కూడా వాడుకుంటాడు. మర్చిపోద్దు. 3వ మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తా. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే పదమైనా తప్పదు. ఈ రోజున కొన్ని విషయాలు సంఘంలో మనం మాట్లాడకపోతే మీరు బయట నేర్చుకుంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకుంటారు, ఇంటర్నెట్లో నేర్చుకుంటారు, పనికిమాలిన వెబ్సైట్స్లో నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా యూత్ మీటింగ్లు ఇలాంటి విషయాలు తప్పదు, మాట్లాడాల్సిందే. లవ్ చెప్పాను, దాంట్లో దేవుని ప్రేమ గురించి మాట్లాడా. మీ జీవితాలు వ్యర్థం చేసుకోవద్దని చెప్పా లోక సంబంధం ప్రేమ విషయంలో. నెంబర్ 2 మ్యారేజ్. ఆ విషయంలో ఖచ్చితంగా మరలా గుర్తు చేస్తున్నమాట, అప్ టు 21 మీ చదువు మీద దృష్టి పెట్టండి, అప్ టు 25 మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఆ తరువాతనే మరి పెద్దవారు, కుటుంబము, సంఘము, సేవకుల సమక్షంలో వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకోండి. 3వది, ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఎక్కడ చూసినా, ఏ పోస్టర్ చూసినా, కాసేపు న్యూస్ చూద్దామని TV9 పెట్టినా, ఎక్కడ చూసినా అశ్లీలత, అసభ్యత విపరీతంగా పెరిగిపోయిన సొసైటీలో మనం ఉన్నాం. నాకు ఒక బాధ కలిగిస్తుంది. నిన్నటి దినాన్న మేము ప్రార్థన చేసాం ఒక విషయం కోరుకు. ఉత్తరప్రదేశ్లో వార్త చెప్తే 20 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడుతున్న పరిస్థితి. ఈ మధ్య ఒక 2 పెట్టారు. వాళ్ళ గురించి మేము విన్నప్పుడు చింతించాం. అది కూడా ఫాల్స్ కేస్. వాళ్ళే పిలుస్తున్నారు రమ్మని, ప్రార్థన చేయమని, మళ్ళీ వాళ్ళే తిరిగి కేసు పెడుతున్న పరిస్థితి. సువార్త చెప్పడానికి ఆటంకాలు ఉన్నాయి, కానీ ఏ గోడ చూసినా, ఏ సెంటర్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా చూసినా, ఏ పేపర్ చూసినా ఎంత అసభ్యత, అశ్లీలత ఉంది. ఎంత విచారకరం ఇది. ఈరోజు నేను మరలా గుర్తు చేస్తున్నా, సెక్స్. ఈ మాట ఒక విషయం గుర్తు చేస్తున్నా. దేవుడు దీన్ని సృష్టించాడు. దేవుడే దీన్ని ఒక పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఎంచాడు, మర్చిపోవద్దు. బట్ విత్ ఇన్ ద మ్యారేజ్, నాట్ అవుట్ సైడ్ ద మ్యారేజ్. వివాహ వ్యవస్థలో మాత్రమే దేవుడు దాన్ని నిర్ణయించాడు. అది పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా ఎంచాడు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాట. దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలో చెన్నై సిటీలో ఒక సర్వే చేశారు. వివాహం కాకుండానే లైంగిక చర్యలు పాల్గొనే యవనస్తుల యొక్క సంఖ్య, నేను ఆ శాతం చెప్పలేను, అది చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుంది. అది కొంతమందికి ప్రోత్సాహకరంగా ఉంటుందని భయం వేస్తుంది. ఎంతమంది యవనస్తులు వివాహానికి ముందే జారత్వంలో పడిపోతున్నారా? వివాహానికి ముందు చేసే పాపం జారత్వంగా, వివాహం తర్వాత చేసే లైంగిక పాపాన్ని వ్యభిచారంగా మనం పిలుస్తున్నాం. వివాహానికి ముందు యవన బిడ్డలు, మరి యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నేను కొన్ని విషయాలు చెప్పి ముగిచ్చేస్తా. నెంబర్ 1, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారం
వివాహానికి ముందు లైంగిక చర్య జారత్వంగా చెప్పబడింది. దేవుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే శరీర కార్యాలు కనబడతాయి. ఒక్కసారి తర్వాత చూడండి. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించిన మొదటి మాట జారత్వం. అక్కడ చాలా ఉన్నాయి. చాలా డైరెక్ట్గా, క్లారిటీగా దేవుని వాక్యం చెప్తున్న మాట, వివాహానికి ముందు ఎటువంటి లైంగిక సంబంధాలు కలిగి ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యం అది హెచ్చరిస్తుంది. 2, వివాహానికి ముందే, దాన్ని ప్రీ మ్యారిటల్ సెక్స్ అంటాం. వివాహానికి ముందే శృంగాలను పాల్గొనడం అనేది వారి జీవితాంతం అది అపరాధ భావాన్ని కలిగిస్తుంది. గిల్టీతోనే వారు నిండిపోతారు. జాగ్రత్త. తర్వాత వారు కొన్ని వ్యాధులు, ఈ రోజున ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా లాంటి వ్యాధులు రావడానికి ఒక ప్రధానమైన కారణంగా ఈ విషయం ఉంది, మర్చిపోవద్దు. తర్వాత చాలామంది అంట ఎవరైతే వివాహానికి ముందే లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళంట వివాహమైన తర్వాత భాగస్వామిని కూడా అనుమానిస్తారట. చాలా జాగ్రత్త. డాక్టర్స్ వద్దకు వెళ్ళిన చాలా కేసెస్లో ఇలాంటి విషయాలు బయటపడ్డాయి. వివాహానికి ముందు వీడు తప్పులు తిరిగాడు కాబట్టి వివాహమైన తర్వాత భార్య మీదనో భర్త మీదనో అలాంటి అనుమానంతో జీవిస్తారట. ఎంత భయంకరమైన విషయం. అంత మాత్రమే కాదు, అంటే నా జీవిత భాగస్వామి కూడా ఇలా చేశాడేమో అనే ఒక భయంకరమైన ఆలోచనతో ఉండే అవకాశం ఉంది. మరొక విషయం, ప్రతిసారి గర్భం దాల్చే అవకాశం ఉంది. ఎందుకండి ఈ రోజున మొన్న ఎంత భయంకరం అండి, టాయిలెట్లో, ట్రైన్ టాయిలెట్లో ఆ బాత్రూమ్, ఆ టాయిలెట్ సీట్లో నుంచి బిడ్డను పడేశారట. అప్పుడే పుట్టిన చాలా అవర్స్. చెత్త కుప్పలో ఎందుకు పడేస్తున్నారండి? ఎందుకంటే కుక్కలు పీక్కుతున్నాయి, పందులు పీక్కుతున్నాయి, చీమలు పట్టి చచ్చిపోయాడు అని ఎందుకు వింటున్నామండి? అక్రమ సంబంధాలు. వివాహానికి ముందే ఇలాంటి కార్యాలు పాల్గొనడం, గర్భం దాల్చడం, సీరియస్ అయిపోతే అబార్షన్ చేయలేని పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో భయంకరమైన, ఎంత పాపమది ఆలోచిస్తున్నారా? ప్రత్యేకంగా ఆడపిల్లలు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తారని ఒక అన్నగా మీకు తెలియజేస్తా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నీకోసం సిద్ధం చేసిన జీవిత భాగస్వామి కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడం గొప్ప విషయం. రెబ్కా వస్తున్నప్పుడంట ఇస్సాకు ధ్యానంలో ఉన్నాడంట. అసలు ఆ సన్నివేశం చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తుంది. జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూడాలి తప్ప. మరొక విషయం, మీ భవిష్యత్తు ప్రణాళిక అంతా కూడా పాడైపోయే అవకాశం ఉంది. చాలామంది అనుకోకుండా గర్భం దాల్చి చివరికి వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకోవడమో, లేదా పుట్టిన జీవితాన్ని, బిడ్డ యొక్క జీవితాన్ని అంతం చేయడమో, చివరికి జీవితం అంతా గందరగోళంగా మిగిలిపోయిన పరిస్థితులు చాలా మనం ముందు చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే కుటుంబం, సంఘం, దీనికి మన అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు దీన్ని బట్టి బహుగా దుఃఖిస్తాడు. అన్నిటికంటే ముఖ్యం హెబ్రీ 13:6లో భయంకరమైన తీర్పులోకి వస్తామని వాక్యం చెప్తూ ఉంది. జారత్వాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, అక్రమ సంబంధాలను బట్టి, అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్, వివాహానికి బయట, అంటే భార్య భర్తతో కాకుండా వేరే వారితో ఉన్న లైంగిక సంబంధాలను బట్టి వారు ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, మీ జీవితాలు పరిశుద్ధంగా, పవిత్రంగా మీరు కాపాడుకుంటారన్న మాటలు చెప్తున్నాను. 3 విషయాలు గుర్తు చేశా. లవ్, దేవుని ప్రేమ ఉన్నతమైనది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, మ్యారేజ్ ఎప్పుడు? మీరు చదువు అయిపోయిన తర్వాత, మీరు కెరీర్లో సెటిల్ అయిన తర్వాత, మీ కుటుంబము సంఘంతో కలిసి ప్రార్థనాపూర్వకంగా తీసుకున్న నిర్ణయం ఉన్నతమైంది. చివరిగా సెక్స్, అది విత్ ఇన్ ద మ్యారేజ్ మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అది పవిత్రమైనదిగా దేవుడు, అది పరిశుద్ధమైన పాన్పుగా తెలియజేశాడు తప్ప అవుట్ సైడ్ మ్యారేజ్ అది భయంకరమైన పాపం, తీర్పులోనికి వస్తారు, జాగ్రత్త అని దేవుని వాక్యం తెలియజేస్తాడు. కాబట్టి మర్చిపోవద్దు, ఈ విషయాలన్నిటిలో
మీ వ్యక్తిగత జీవితాలను కాపాడుకుంటూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తా అన్న. 5 minutesలో కూడా వచ్చేస్తా. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా? విన్న విషయాలు ప్రాముఖ్యంగా లవ్, మ్యారేజ్, సెక్స్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పా. ఒక చిన్న ఇక్కడ ఎవరు అందరూ కొంతమంది కాదు, కొంతమంది నిలబడడం, కొంతమంది చేతులెత్తడం కాదు. ప్రభువా, నీ బిడ్డలుగా మేమందరం నీది నిజమైన పవిత్రమైన ప్రేమని గుర్తెరిగి లోక సంబంధమైన ప్రేమలో పడకుండా సహాయం చేయండి. ప్రభువా, మేమందరం అనాలోచితంగా వివాహం గురించి నిర్ణయాలు తీసుకోకుండా వాక్యానుసారంగా కుటుంబంతో కలిసి సంఘంతో కలిసి వాక్యానుసారమైన నిర్ణయం తీసుకుని సహాయం చేయండి. ప్రభువా, నీ వాక్య ప్రకారం వివాహానికి ముందు మేము ఎటువంటి పాపం చేయకుండా మా జీవితాలను పరిశుద్ధమైన ఘటాలుగా ఉంచుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందామా? నేను మీకు 1 నిమిషం సమయం ఇస్తున్నా. మీరు ప్రభుతో మాట్లాడండి. మేమెవరం ప్రార్థన చేయం, మీరే చిన్న ప్రార్థన ప్రభుతో ఆయన సహాయాన్ని అడగండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొన్ని విలువైన ప్రశ్నలు, వాటికి జవాబులు ఇచ్చాను అని నమ్ముతున్నా. సమయాన్ని బట్టి నేను క్లుప్తంగా మాట్లాడాను. వర్షం వస్తుంది, ఇప్పుడు మీరు వెళ్ళి తడిచిపోతారు కదా. మీ మీద ప్రేమతో మిమ్మల్ని పంపించలేకపోతూ ఉన్నాం. అది కంక్లూజన్ ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిచేస్తా. ఉదయకాలంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశా. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఉదయకాలంలో సంసోన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే సంసోన్ తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఎలాంటి కార్యం చేశాడు కూడా మనం విశ్వసించాం. నాకు బైబిల్ గ్రంథంలో దానియేలు అతని స్నేహితులు గుర్తొస్తున్నారు. దానియేలు, షడ్రక, మేషక్, అబేద్నెగో నలుగురు. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారో, రక్షించబడిన యవనస్తులు అమ్మపాలను ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరు ఈ గ్రామాన్ని ప్రభావితం చేస్తున్నారా అని సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 12 మంది అపోస్తుల గురించి ఏం రాయబడిందంటే, భూమిని తలకిందులు చేశారట వారు. కనీసం మీరు మీ పక్కనున్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవ కుటుంబంలో పుట్టి సంఘంలో ఎదిగి, సంఘంలో ఎన్నో వాక్యాలు విని ఎన్నో విధాలుగా ఎదిగి, మీరు మీ ఫ్రెండ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, పాపంలో పడ్డారంటే మీరు ఎంత బలహీనమైన ఆత్మీయ స్థితి మీ జీవితం ఉందో ఆలోచించి. 20 సంవత్సరాలు వాక్యంలో ఎదిగిన మీరు కదా వాళ్ళని ప్రభావితం చేయాల్సింది. 20 సంవత్సరాలు దేవునిలో ఎదిగిన మీరు కదా మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ వీధిలో, మీ ఇంటిలో, మీ పక్కింట్లో వాళ్ళని ప్రభావితం చేయాల్సింది మీరు కదా. దానియేలు అతని స్నేహితులు మొత్తం నలుగురు కలిసి ఆశ్చర్యం కలిగిస్తుంది. ద షేక్ ఇన్ ద హోల్ కింగ్డమ్. ఒక రకం చెప్పాలంటే సామ్రాజ్యం అంతటిని వారు ప్రభావితం చేశారు. నలుగురు బానిసలుగా వెళ్ళిన వారు, బాలురుగా ఉన్నప్పుడు వెళ్ళారు. ఆ నలుగురు దేశాన్ని ప్రభావితం చేశారు, దేవుని నామాన్ని మహింపరిచారు. ఎక్కడైనా ఒక్క తప్పు కూడా పట్టుకోలేము అన్న వాళ్ళు పాత నిబంధనలు ఎక్కడ చూద్దామంటే యోసేపు, దానియేలు కనపడతారు మనకి. అద్భుతమైన ఎగ్జాంపుల్స్ మనకు. దానియేలు అతని స్నేహితుల జీవితాల్లో ఒక 4 నిర్ణయాలు తీసుకున్నారు. అది వారు అంత గొప్పగా అవ్వడానికి కారణమైంది. చాలా ఉన్నాయి, నేను అవే చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి. మొదటి నిర్ణయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. వారు పవిత్రంగా జీవించడానికి నిర్ణయించుకున్నారు. 4 యవనస్తులు కూడా కాదండి, వాళ్ళు టీనేజ్లో ఉన్నారు. ఇంకా యంగ్ అడల్ట్స్ కూడా కాలేదు, వాళ్ళు టీనేజ్లో ఉన్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదని పవిత్రమైన ఆహారం కోసం
లేదా పవిత్రంగా ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, క్రైస్తవ యవనస్తులు ఎవరో ఒక ప్రశ్న రాశారు. అన్న, దేవుని చిత్తం నాకు ఎలా తెలుస్తుందని ఒక ప్రశ్న రాశారు. ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఆల్రెడీ బైబిల్లో దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం, ఆయన ఇష్టమే. దేవుడు తన చిత్తాన్ని బైబిల్లో తెలియజేశాడు. మనం పరిశుద్ధంగా ఉండడమే ఆయనకి ఇష్టం, మన పరిశుద్ధులై ఉండడం ఆయనకి ఇష్టం. చాలామంది అన్న, నా వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలను అంటున్నారు. ఒక మాట చెప్పనా, దేవుని వాక్యంలో రాయబడిన దేవుని చిత్తాన్ని మీరు నెరవేరుస్తూ వెళ్తుంటే వ్యక్తిగతంగా దేవుడు మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మన వాక్యంలో ఉన్నవి చేయకుండా ప్రత్యేకంగా నా వ్యక్తిగత చిత్తాన్ని చేయమంటే అది బయలుపడుతుందా? ఆలోచించాలి. ఏ రోజైతే దానియేలు అతని స్నేహితులు తీర్మానం చేసుకున్నారు, వెంటనే ఏం జరిగిందో తెలుసా? నపుంసకుల అధిపతికి కటాక్షం కలిగిందంట. దేవుడు అతని మనసును మార్చాడు. వీళ్ళకి అనుకూలమైన ఒక అవకాశం అక్కడ దేవుడు కల్పించాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు ఏ రోజైతే దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటారో, ఒక మాట, ఆయన కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. బలమైన తీవ్రమైన కోరిక క్రైస్తవ జీవితంలో యవనస్తులకు మీకు ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ఒకవేళ దేవునికి చాలా పేర్లున్నా దాంట్లో అతి ప్రాముఖ్యమైనది ఏది అంటే శరాపులు కెరూబులు అని పలుకుతున్న మాట పరిశుద్ధుడు అని. దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. మనతో నిరంతరం నివసించేది పరిశుద్ధాత్మ అంటున్నాం. ఇది పరిశుద్ధ ఆలయం అంటున్నాం. నేను మరలా గుర్తు చేస్తున్నా, దేవుడు నీ నుండి ఆశిస్తుంది అని తెలుసా? అతి ప్రాముఖ్యంగా పరిశుద్ధత. వారు పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. అద్భుతమైన ఆ యవనస్తులుగా మిగిలిపోయారు. రెండవది, వారు లేఖనానుసారమైన నిర్ణయాలు తీసుకున్నారంట. బైబిల్ ప్రామాణికం. తమ్ముడు చెల్లి మరల చెప్తున్నా, మన జీవితాలకి ఇది ప్రామాణికం కావాలి. ఇది ప్రామాణికం. దీని తరపుగా లేదా దీన్ని ప్రామాణికంగా బ్రతుకుతున్నామా లేదనే ముఖ్యం, మరొకటి కాదు. వాక్యానుసారంగా బ్రతకడం, మనం నిర్ణయం తీసుకున్న ప్రతిసారి వాక్య ప్రకారం ఉందా లేదని ఆలోచించుకోవడం. అందుకనేనంట దానియేలులో కానీ అతని స్నేహితుల్లో కానీ ఏదైనా తప్పు, ఏదైనా లోపం కనుక్కుందామని ట్రై చేస్తే వాళ్ళ వల్ల కాలేదట. ఆ కింద వచనాలు ఉంటుంది, ఇక అతనిలో ఒక లోపం కనుక్కోవడం సాధ్యం కాదని వాళ్ళు అనుకున్నారు. ఎంత అద్భుతమైన జీవితం! తన జీవితంలో వాక్యానుసారమైన నిర్ణయాలు. నేను మరలా చెప్తున్నా, అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఒక వ్యసనం కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఇంకా దేంట్లో మీరు బందీలై ఉన్నా, మరలా చెప్తున్నా, రాజీ పడి జీవించడాన్ని దేవుడు అంగీకరించట్లేదు. ఇది ఒక్కటే కదన్నా అని అనడానికి వీల్లేదు. అది వాక్య ప్రకారమా కాదా అనేది మాత్రమే ప్రాముఖ్యం. ఎంత ఛాలెంజింగ్ లైఫ్ అండి దానియేలుది. వాళ్ళు వాక్య ప్రకారం వాళ్ళు ఏ లోపమైనను ఏ తప్పైనను కనుగొనలేకపోయిరి, కనుగొనలేమని అనుకొనరి అని రాయబడింది. ఎంత అద్భుతమైన విషయాలు! వాక్యానుసారంగా జీవించడం అది మన బలమైన తీర్మానంగా ఉండాలి. మొదటిగా పరిశుద్ధంగా జీవించడం మన తీర్మానమై ఉండాలి. 2, వాక్యానుసారంగా జీవించడం మన తీర్మానమై ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, దానియేలట ప్రతిదినం ఏ విధంగా దేవునితో సహవాసం చేశాడో ఆ విషయం అక్కడ మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. వారు అనుదిన భక్తి కలిగి జీవించారు. తమ్ముడు చెల్లి, మరి మీరు ఎప్పుడెప్పుడు బైబిల్ చదువుతున్నారు నాకు తెలియదు, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. నేను యవనస్తులను ఒక ఎంకరేజ్ చేస్తూ ఉంటా, రోజుకి ఎన్ని గంటలు అమ్మా? 24 24, కనీసం 24 గంటల్లో ఒక్కొక్క నిమిషం చొప్పున 24 నిమిషాలైనా ప్రతిరోజు శ్రేష్టమైన సమయం ఉదయకాలంలో దేవునితో సహవాసం చేయండి. వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. చదవమంటలేదు, ధ్యానించండి. ఒక 5 వచనాలైన పర్లా, ఒక ప్యాసేజ్ అయిన పర్లా ధ్యానించండి. అది మీ జీవితాలకు అన్వయించుకోండి.
దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఏం చేయాలి ప్రార్థన? కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులు చెప్పినట్టు కాదు. ప్రార్థనలో ఒక వరుస క్రమం ఉంది. ఆయన స్తుతించండి. మీ పాపాల విషయం పశ్చాత్తాపడండి. ఆత్మీయ విషయాలు అడగండి. ఇతరుల కోసం విజ్ఞాపన చేయండి. చివరిగా మీకు ఏమైనా కావాలంటే అడగండి. చివరిగా మీరు పొందుకున్నామని నమ్మండి. దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. క్రైస్తవ జీవితంలో కనీసం కొద్దిసేపు, నేను ఎవరైనా ప్రారంభించబోతే అడుగుతున్నా, ఒక 24 నిమిషాలు, దేవా నాకు 24 గంటలు ఇచ్చామనుకుంటున్నాం కదా, ఒక 24 మినిట్స్తో స్టార్ట్ చేయండి. సరిపోదు, పెంచుకుంటూ వెళ్ళాల్సిందే. కానీ వాక్యము, ప్రార్థన మీ జీవితాలకు అది ఖచ్చితంగా అవసరం. వారు అనుదినం భక్తి చేశారు. అంత మాత్రమే కాదు, సంఘం, సహవాసం. మీలో ఎంతమంది యూత్ మీటింగ్కి వస్తున్నారు? చేయొద్దండి. ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు చేయొద్దండి. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళేవాళ్ళు, ఏ సంఘమైనా పర్లేదు. సంఘానికి కొంతమంది అనుమానంగా ఎత్తుతున్నారు, అంటే డౌట్గా ఉంది. మరలా చెప్తున్నా, ఒకవేళ మనం వెళ్ళే స్కూల్ కాలేజీల్లో కేవలం నాలెడ్జ్ వస్తుంది మనకంతే, పొట్టకూటి కోసం నాలెడ్జ్ వస్తుంది అంతే. విజ్డమ్ ఇక్కడే ఉందండి. దైవికమైన జ్ఞానం ఇక్కడ మాత్రమే దొరుకుతుందండి. యవనస్తుల మీటింగ్ అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు సంబంధించిన విషయాలు యూత్ మీటింగ్లో మాట్లాడతారు, ఆదివారం మాట్లాడలేరు. అది కామన్, అందరికీ ఉద్దేశించి మాట్లాడతారు. మూడవదిగా, చివరిగా వారు సాక్ష్యం ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ సాక్ష్యం ఇచ్చారు తెలుసా? రాజుల దగ్గర సాక్ష్యం ఇచ్చారు. దర్యావేషణ లెక్కలేదు, నెబుకద్నెజర్ లెక్కలేదు, బెల్షస్సర్ లెక్కలేదు. రాజులు ఎదుట తమ దేవుని గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. అరే, మన బెస్ట్ ఫ్రెండ్కి వాడు వచ్చి మనకు 3 గంటల సినిమా చెప్పేస్తాడు, 3 గంటలు చూసి 6 గంటలు చెప్తాడు. మనం సువార్త చెప్పడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నామో. నేను మరలా చెప్తున్నాను, వారు సాక్ష్యం ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, పవిత్రంగా జీవించడానికి తీర్మానం, లేఖనానుసారంగా జీవించడానికి తీర్మానం, అనుదిన భక్తి కలిగి జీవించడానికి తీర్మానం, సాక్ష్యం ఇవ్వడానికి తీర్మానం. ఈ తీర్మానాలు మీ జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తాయి, చాలా గొప్పగా ప్రభావితం చేస్తాయి. ఒక విషయం చెప్పనా, దానియేలును తక్కువ అంచనా వేస్తున్నారేమో మీరు. దానియేలు ప్రపంచంలోనే ఎక్కువ కాలం పనిచేసిన ప్రైమ్ మినిస్టర్. ఆయన 70 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే చరిత్రలో దానియేలే. దానియేలు తన 70 సంవత్సరాల జీవిత కాలంలో 5 రాజుల దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. 5 రాజుల వద్ద. నేను ఒక చిన్న వీడియో చెప్పి చివర అయ్యగారికి ఇచ్చేస్తాను. నా మాటలు అయిపోయినాయి. ఈ వీడియోతో నేను క్లోజ్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు అసలు ఊహించనే లేదు. కాళ్ళు చేతులు లేకుండా జన్మించిన వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేనే కావచ్చు. 7 సంవత్సరాల పాటు నేను ఎందుకు ఇలా పుట్టానని బాధపడుతున్న తర్వాత యేసుక్రీస్తులో నా విశ్వాసం బలపడింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో నుండి ఆయన నాకు ఎంతో స్పష్టంగా మంచి జవాబిచ్చారు. అప్పుడు నా వయస్సు 15 సంవత్సరాలు. ఆ వాక్యములో పుట్టుగుడ్డు వారిని యేసు ప్రభు స్వస్థపరిచిన ఆ వాక్యము చదివిన తర్వాత నా జీవితాన్ని యేసుక్రీస్తుకు నేను సమర్పించుకున్నాను. అప్పుడు అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అతను ఎందుకు అలా జన్మించాడో ఎవరికీ కూడా తెలీదు. ఇది నాకు చాలా ఆసక్తిగా ఉంది. నేను చదువుతూ ఉండగా 9వ అధ్యాయం 3వ వచనంలో దేవుని కార్యము బయలుపరచబడుటకు అలా జరిగినదని యేసు ప్రభు వారు అక్కడ చెప్పారు. వెంటనే నా హృదయంలో తలంచాను, దేవా, నీవా గురుడ్డివాణ్ణిడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. అప్పటి నుండి యేసుతో నా వ్యక్తిగత జీవితం ప్రారంభమైంది. యూత్ గ్రూప్స్ వారు పిలుస్తున్నారు, సంఘాలు పిలుస్తున్నారు. నా సాక్ష్యం చెప్పుటకు ప్రపంచ వ్యాప్తంగా నాకు ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి. నేను 300 కంటే అధికంగా ఉన్న పబ్లిక్ హై స్కూల్ స్టూడెంట్స్ ముందు మాట్లాడుతూ ఉన్నాను. 3 నిమిషాలు మాట్లాడగానే వారిలో సగం మంది ఏడవడం ప్రారంభించారు. వారిలో ఒక అమ్మాయి మధ్యలో లేచి నిలబడి ఏడవడం ప్రారంభించింది. ఆమె తన చేతిని పైకెత్తి,
నన్ను క్షమించండి, మధ్యలో మాట్లాడుతున్నాను, నేను పైకి వచ్చి మిమ్మల్ని హత్తుకోవచ్చా అని అడిగింది. అందరి ఎదుటనే ఆమె పైకి వచ్చి నన్ను హత్తుకున్నది. నా భుజం పైన ఎంతో ఏడ్చింది. ఏడుస్తూ నన్ను ఎవరు ప్రేమిస్తున్నారని ఇప్పటి వరకు చెప్పలేదు, నేను ఉన్న రీతిగానే అందంగా ఉన్నారని కూడా ఎవరు నాతో మాట్లాడలేదు అని ఆమె నా చెవిలో చెప్పింది. నేను నమ్మలేకపోయాను. అది నా జీవితాన్ని ఎంతగానో మార్చింది. ఆ సమయంలోనే దేవుడు నా ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడని నేను గ్రహించాను. అది నా మాటల వల్ల కాదు, నా శక్తి వల్ల కాదు, కానీ దేవుడే అక్కడ కార్యం చేశాడు. నా హృదయం మండించబడింది. ఒక్క ఆత్మ రక్షించబడుట ఆ దినమున చూడగా అది నా జీవితంలో మరువలేని దినంగా ఉంది. ఆ క్షణములోనే నేను ప్రపంచ సువార్థికునిగా పిలువబడి ఉన్నానని నా పిలుపును గ్రహించాను. You don't know what God can do with your broken pieces until you give God your broken pieces. And I want you to know when you fall down, God's grace is sufficient. God's hand will come down and pick you up and give you the strength to get back up. నా 7 సంవత్సరాల పరిచర్యలో దేవుడు 2000 మార్లు ప్రసంగించుటకు, 44 దేశాలు దర్శించుటకు, 6 ఖండాల్లో పర్యటించుటకు దేవుడు తన కృప చూపారు. చైనాలో యూనివర్సిటీ క్యాంపస్ లో 40,000 స్టూడెంట్స్ మధ్య, ఇండియాలో 1,10,000 మంది గిరిజనుల మధ్య, తర్వాత ఇండోనేషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి కొలంబియా, కోస్టారికా వెళ్ళిన ప్రతి చోట ఆ దేశ నాయకులు, ప్రతినిధులు యేసు ప్రభు అని ఒప్పుకోవడం మేము గమనించాం. కొరియాలో తర్వాతి తరం వారితో ఒత్తిడి, ఆత్మహత్య గురించి మాట్లాడుటకు, ఈస్టర్న్ యూరప్ కు, సోవియట్ కు, మిడిల్ ఈస్ట్ లోనికి వెళ్లి నిరీక్షణ సందేశాన్ని అరబ్ దేశాలకు అందించుటకు ద్వారాలు తెరవబడ్డాయి. అది దేవుని కార్యము, అది ఆరంభం మాత్రమే అని తెలుసుకున్నాం. దేవుని కృపను బట్టి 5 లక్షల మందిని నేరుగా సువార్త ప్రకటించి ప్రభు అయిన యేసు యందు రక్షింపబడి స్థానిక సంఘాల్లోనికి వెళ్లడం మేము గమనించాం. కొంత ఆశ్చర్యంగా అనిపించిన మా లైఫ్ వితౌట్ లమ్స్ పరిచర్య యొక్క గురి ఏమిటనగా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకు సువార్తను ప్రకటించుట, 700 కోట్ల మందికి సువార్త ప్రకటించుట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సైన్యమును సిద్ధము చేసి సహకరించే వారిని లేవనెత్తుచూ ఉండగా ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమే. అందరం లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. నీవు దేవుని కొరకు ఏం చేస్తావు? నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏం చేయబోతున్నావు? దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఒక 2 కాళ్ళు 2 చేతులు లేని ఒక వ్యక్తిని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో తన సాక్షిగా ప్రపంచమంతా, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు శుభకరణను దేవుడు ఏ విధంగా లేవనెత్తాడో, ఏ విధంగా సాక్షిగా వాడుకుంటున్నాడో మన కల్లారా విన్నాం, చూసాం. తమ్ముడు, చెల్లి, ప్రభు కొరకు నువ్వు జీవించగలవా? ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయనకు నీ పట్ల ఉన్న ప్రణాళికను అర్థం చేసుకుంటున్నావా? ఆయన కొరకు జీవిస్తే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితం చేయగలడో నువ్వు అర్థం చేసుకోగలవా? ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవించగలవా? ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా వ్యక్తిగతంగా? నేను మరలా చెప్తున్నాను, నాకో పాస్టర్ గారికో మీరు మీ చేతులు చూపించేస్తాం పని లేదు. కళ్ళు మూసుకోండి, మౌనంగా ప్రభుతో మాట్లాడండి. మీ ప్రతి ఆశను, మీ ప్రతి నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన తండ్రి, నమ్మదగిన కాపరి. ఆయన మీతో ఉండి నడిపిస్తాడు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము,
ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము. ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ప్రభు కొరకు జీవిస్తావా? పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు సిద్ధమా? వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు సిద్ధమా? అనుదిన భక్తి జీవితం కలిగి వాక్యములో ప్రార్థనలో ఎదగడానికి నువ్వు సిద్ధమా? దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఒక సాక్షిగా ఈ సంఘంలో సమాజంలో నిలబడడానికి నువ్వు సిద్ధమా? ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఒక వ్యక్తి అనుకోబాకండి. దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు నమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుడు మాట్లాడిన మాటను అంగీకరిస్తే ఒక మంచి హృదయంతో మీ హృదయం మీద మీ చేతిని ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకోండి. మీ హృదయం మీద మీ చేతిని ఉంచండి. ఏ ఏ విషయాలు మీరు విన్నారో, ప్రభుతో మీరు ఏమైతే సమర్పించుకోవాలనుకుంటున్నారో, ఏ విషయాలు ప్రభు ఎదుట మీరు తీర్మానం చేసుకోవాలనుకుంటున్నారో ప్రభు ఎదుట తీర్మానం చేసుకోండి. మా ప్రియ తండ్రి, వందనాలు. ఈ దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా నీ ప్రజలను మీరు ఎన్నుకున్నారు, నీ యవనస్తులను మీరు ఎన్నుకున్నారు. ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు. ఆత్మీయ సత్యాలు ఎన్నో తెలియచేశారు. సంసోన్ జీవితం ద్వారా మాట్లాడారు తండ్రి. దానియేలు స్నేహితుల ద్వారా మాట్లాడారు. శుభకరణ సాక్ష్యం ద్వారా మాట్లాడారు. నిక్ ఉజిసిక్ సాక్ష్యం ద్వారా మాట్లాడారు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఎన్నో ప్రశ్నలకు జవాబులు మేము తెలుసుకున్నాం. ప్రతిదీ మీరే నీరు కొట్టి ఫలింపు చేయండి. ఎవరు ఏ తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం వారు స్థిరపడడానికి, బలంగా నిలబడడానికి మీ సహాయాన్ని కోరుతూ ప్రతి యవనస్తుడిని, ప్రతి యవనస్తురాలని ప్రభువా మీరు దర్శించి వారి జీవితంలో నీ గొప్ప కార్యం చేసి నీ కొరకు నమ్మకమైన సత్య సాక్షులుగా అంతము వరకు సహించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సేవకులను వందనాలు చెల్లిస్తూ, సంఘాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.